కూటమి నాపై కుట్రలు ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం పోతుంది. అమల్లో ఉన్న పథకాలు బటన్ నొక్కిన డబ్బులు అందకుండా ఆపుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులు మార్చుతున్నారు. పేదలకు మంచి చేస్తున్న మీ జగన్ ఉండకూడదనే ఇదంతా. సాధ్యంగాని మేనిఫెస్టోతో మళ్ళీ వంచిస్తున్న టీడీపీ కూటమి అధికార దాహంతో మళ్ళీ చంద్రముఖి లేస్తుంది. జాగ్రత్త, జగన్కు ఓటు మీ ఇంటింటి భవిష్యత్తు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కావాలనే దుష్ప్రచారం. రేపల్ల, మాచర్ల, మచిలీపట్నం సిద్ధం సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూటమి నా పైన కుట్రలు చేస్తుంది, ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని నమ్మకాలు లేవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్ర స్థాయిలో ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఇచ్చబడ్డు. వాస్తవంగా రైతుకు సంబంధించిన డబ్బులు కానీ, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజు కానీ, విద్యా దీవెన కానీ, రైతులకు వేయాల్సిన పెట్టుబడి సాయం కానీ ఇట్లాంటివి మొత్తం ఆఫ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు పంపిణీ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ నిలుపుదల చేసింది. దానికి ప్రతిపక్షాలు కూడా ఒక కారణం. ప్రతిపక్షాలు పదే పదే ఉత్తరాలు రాసినాయి. ఇప్పుడు పెన్షన్ల విషయంలో ఇదే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు పదే పదే వేధిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి అవాతాతలను ఇబ్బంది పెడుతుండు, ఇళ్లకు తిప్పుతుండు, వాళ్ళ అకౌంట్లు వేయొచ్చు అన్నాడు. అకౌంట్లు వేసాక మళ్ళీ అకౌంట్లు ఎందుకు వేస్తాడు, ఇంటికి పోయి ఇవ్వాలన్నాడు. ఇప్పుడు అకౌంట్లు వేస్తానంటే కూడా ఆపారు. ఇదే రైతులకి, విద్యార్థులకి విద్యా దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ స్కీముల్ని ఆపారు అంటే ఇప్పుడు స్పందించాలి చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తేవాలా. మీ కూటమిలో ఉన్నారు బీజేపీ, కేంద్రంలో ఉంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తెంచండి ఎలక్షన్ కమిషన్ పైన. లేదు, మీరు ఒక రాజకీయ పార్టీగా ఏపీలో ఉన్న కొన్ని లక్షల మందికి సంబంధించిన లబ్ధి, దాన్ని ఎందుకు ఆపుతున్నారు, ఇవ్వమండి. ఈ రాజకీయాలకు దానికి సంబంధం లేదు. ఆన్ గోయింగ్ స్కీమ్స్ అవి, కొత్త స్కీమ్ కాదు. ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి నడుస్తున్న స్కీమ్స్, వాటిని ఆపి వాళ్ళ నోటికాడ ముద్దను తీయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పే ధైర్యం కానీ దమ్ము కానీ ఉందా? లేదు. ఎందుకంటే ఆయన ఇంటెన్షనే ఆపటం. మళ్ళీ పైకి నటన. ఎట్లా ఆపుతారు? పెన్షన్లు ఎట్లా ఇంటికి తీసిపోయారు? ఇవాళ ఆగి నీ చెప్పు. మరి ఇవాళ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం రాయాల. ఎందుకు రిలీజ్ చేయరు మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అవి పాతయి అని చెప్పి అడగాల. అడుగుతారా? అడగడు. ఆయనకు ప్రజల మీద ఎక్కడుంది? లేదు కాబట్టి అడగడు. ఇది మొత్తానికి అయితే కుట్రలు జరుగుతున్నాయంటే అధికారులు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఎటు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు లెటర్ ఇస్తే చాలు యాక్షన్ తీసుకుంటున్నారట. ప్రతిపక్షాలు లెటర్ ఇస్తే చాలు వెంటనే స్కీములు ఆపేస్తున్నారు. దాంట్లో భాగం ఈ స్కీములు ఆపింది. ప్రతిపక్షాలు లెటర్ ఇచ్చినాయి, స్కీములు ఆపేశారు. ప్రతిపక్షాలు లెటర్ ఇచ్చినాయి, డీజీపీని ట్రాన్స్ఫరు, డీఐజీని ట్రాన్స్ఫరు, డిఎస్పీని ట్రాన్స్ఫరు, ఎస్పీని ట్రాన్స్ఫరు చేశారు. బాగానే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ని ఎందుకు ఆపుతున్నారు? ప్రజలకు వచ్చే బెనిఫిట్స్ విషయంలో కూడా కుట్రలు చేస్తే మీ రాజకీయాల కోసం, మీ స్వార్థాల కోసం వాళ్ళకు వచ్చే ఎంత 810 కోట్లు, ఒకటి 847 కోట్లు, దాదాపు 1602,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నోటికాడని ముద్దని వాళ్ళకు వచ్చే బెనిఫిట్ని ఆపారు మీరు. ఇది కుట్ర కాదా? ఇది కుతంత్రం కాదా? ఇది కుళ్ళు కాదా? దీన్ని కదా మీరు రాజకీయ పార్టీగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం మేము నిలబడ్డాం, కూటమి ఏర్పడ్డదనేది ఏదో ఆ కూటమి నిలబడి ఇప్పియండి. మీరు ప్రజల కోసం ఏర్పడ్డ కూటమి అయితే ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలను ఈసీ నిలిపేసింది. లెటర్ రాయండి, లెటర్ రాసి ఇప్పియండి. అప్పుడు కాదు మీరు ప్రజల కోసమే ఉన్నారు, ప్రజల కోసమే మీరు కూటమి పొత్తులు పెట్టుకున్నారని నమ్మేది. తేలుగుట్టిన దొంగ లెక్క ఉంటారు ఇప్పుడు.